అయితే దేవుడు దెయ్యం ఇవేవీ లేవంటావు అని అడిగాడు వెంకట్ నవ్వుతూ. తులసి తల అడ్డంగా ఊపుతూ, లేవు, ఇవన్నీ తెలివైనవాడు తెలివి తక్కువ వాడిని దోచుకోవడానికి చేస్తున్న మోసాల్లో కొన్ని అంది. శారద ఇద్దరినీ చూస్తుంది. క్రితం రోజు రాత్రి జరిగిన సంఘటన తులసి హిస్టరికల్గా నవ్వడం, ఏడవడం అంతా ఆమె సైకటిస్ట్కి చెప్పింది. ఆ మరుసటి రోజే అతడు ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు. వెంటనే సమస్యలోకి వెళ్లకుండా రోగిని సంభాషణలో పెట్టడం శారద గమనించింది. మామూలుగా సైన్స్ చెప్పే శరీరం మనసు కాక శరీరంలో మూడో శక్తి ఉందని మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితం కనుక్కున్నారు. తీగల్లో కరెంటు ప్రవహించినట్టు శరీరంలో ఒక రకమైన శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. దీన్ని కీ అంటారు. పాశ్చాత్యులు దీన్ని నమ్మరు. వారి శరీరం అంతా నర్వస్ సిస్టమ్ ద్వారా కంట్రోల్ చేయబడుతుందని భావిస్తారు. థర్డ్ డైమెన్షన్లో వీటన్నిటికంటే అతీతంగా ఒక ద్రవం కరెంట్ల శరీరం అంతా శక్తిని ప్రవహింపచేస్తుందని మన ఋషులు నమ్మేవారు. చైనా వారు దీన్ని మెరిడియన్ అన్నారు. మెరిడియన్ని కంట్రోల్ చేయడం ద్వారా వ్యాధుల్ని నయం చేయొచ్చని చైనీస్ వైద్యశాస్త్రం నిరూపించింది కూడా. దాన్ని యాక్యుపంక్చర్ అన్నారు. తులసి విస్మయంగా అతడి వైపు చూసింది. అతడు ఒక బొమ్మను చూపించాడు. చూపుడు వేలు నుంచి ప్రవహించే కరెంట్ పెద్ద ప్రేవుల్లోకి వెళ్తుందని నిరూపించబడింది ఆ బొమ్మలో. ప్రేవుల్లో వ్యాధిని చూపుడు వేలు బొటన వేలు మధ్యలో సూది గుచ్చడం ద్వారా తగ్గించవచ్చని చైనీస్ డాక్టర్లు నిరూపించారు. అయినా పాశ్చాత్యపు దేశాల డాక్టర్లు దీన్ని విశ్వసించరు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? సైన్స్ నిరూపించలేని విషయాలు చాలా ఉన్నాయి. సైన్స్కి మానవాతీత శక్తులకి జరిగే సంఘర్షణలో ఒక విధమైన రాజీ అప్పుడప్పుడు కనబడుతుంది. తులసి విసురుగా కుర్చీలోంచి లేచి నిలబడి, మనిషికి మనిషికి మధ్య ఆర్థిక అసమానత తొలగిపోయిన రోజు ఈ దేవుడు దెయ్యాల ప్రసక్తే రాదు. మతం దేవుడు ఇవన్నీ మనిషిని నొక్కిపెట్టి ఉంచడానికి చేసే ప్రయత్నాలు క్యాపిటలిస్ట్ వ్యవస్థలో అంటూ ఉంటే వెంకట్ అడ్డుపడి, నేను సైన్స్ గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎకనామిక్స్ గురించి మాట్లాడుతున్నావు అన్నాడు. తులసి మరింత రోషంతో, ఆర్థికంగా బాగుపడటం కోసం మనిషి సైన్స్ని వాడుకుంటున్నాడు అని అరిచింది. గుడ్డల మీద భాస్వరం జల్లుతాడు. 5 నిమిషాల తర్వాత అవి అంటుకొని బట్టలు తగలబడ్డం చూసి అమాయకులైన గ్రామస్తులు భయంతో వణికిపోతారు. మంత్రగాడికి మొక్కుబళ్ళు చెల్లిస్తారు. అదిగా తులసి నేనింకా చెప్తుంది పూర్తి కాలేదు అని అరిచింది తులసి. ఆ కంఠంలో ఉన్న ధీమాకి శారదే షాక్ అయిపోయింది. తులసి అంది, అంజనం పేరిట అద్దానికి మసిపూస్తాడు మాంత్రికుడు. పోయిన వస్తువు ఎవరు తీశారో ఆ అద్దంలో చూపిస్తానంటాడు. ఒక పాపని కూర్చోబెట్టి నీకో బొమ్మ కనబడుతుంది చూడు అని అంటాడు. ఆ మాటలకి హిప్నటైజ్ అయిన చిన్న పాపకి నిజంగానే అద్దంలో బొమ్మ కనబడుతుంది. అక్కడి నుంచి ఇంకా అంతా తానే చెప్తాడు. అది వాళ్ళ పని మనిషి కదా అంటాడు. పెరట్లో తవ్వి పాతిపెట్టింది కదా అని అంటాడు. హిప్నటైజ్ అన్నంత పెద్ద పదం ఆ మంత్రగాడికి తెలియకపోవచ్చు. కానీ తన కంఠానికి పాప కంట్రోల్ అయిన విషయం తెలుసు. తనేం చెప్తే పాపకి అంజనంలో అది కనబడుతుందన్న విషయం కూడా తెలుసు. చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం పాప బొమ్మ కనబడుతుంది అనగానే విభ్రాంతులైపోతారు. మంత్రగాడే తర్వాత పాపకి సూచనలు ఇస్తున్న విషయం పట్టించుకోరు అని ఆగి, ఏది నేను వస్తువు పరేసుకుంటాను, అంజనం వేసి వెతికి చెప్పమండి చూద్దాం సవాల్ చేసినట్టు అంది. ఆమె మాట్లాడడం అవగానే ఆ గదిలో నిశ్శబ్దం కూడా అదోలాంటి ఆవేశాన్ని సంతరించుకుంది. శారద కూతురి వైపు అభినందనపూర్వకంగా చూసింది. ఎంత ఎదిగిపోయింది తులసి. కూతురి భావంతో తాను ఏకీభవించకపోవచ్చు. దేవుడి పట్ల తన ఆలోచనలు వేరే విధంగా ఉండొచ్చు. కానీ ఆ మాటల్లో ఉన్న నిజాయితీ, తాను నమ్మిన భావం పట్ల ఉన్న సిన్సియారిటీ, హేతువాదం, ఆవేశం అన్నీ ఎంత ముచ్చటగా ఉన్నాయి. అంతలో తులసి అంది, నాకున్న పరిధిలో నేను మామూలు మంత్రగాళ్ల మోసాలు బయట పెడుతుంటే నాకు తెలియని సుషుమ్న కుండలి గురించి చెప్తారెందుకు? నన్నెవరూ అర్థం చేసుకోరే అంటూ ఉంటేనే గుండెల్లోంచి దుఃఖం తన్నుకొచ్చింది. మొహం చేతుల్లో కప్పుకొని ఏడవసాగింది. ఒక్కసారిగా ఆమెను భరించలేనంత నిస్సహాయత ఆవరించింది. యుద్ధంలో అన్ని వైపుల నుంచి శత్రువులు చుట్టుముడుతూ ఉంటే ఎలా ఒంటరైపోతారో అలా అయిపోయింది. ఒంటరితనంతో దుఃఖం కట్టెలు తెంచుకుంది. చూస్తున్న శారద మనసంతా కూతురి పట్ల జాలితో నిండిపోయింది. చప్పున కూతురి దగ్గరికి వెళ్ళిపోయింది. వెంకట్ సైగ చేసి ఆఫ్ చేశాడు. సమ్మెట దెబ్బ వేయడానికి ఇనుమును బాగా కాలుస్తున్న కుమ్మరిలా ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు తులసి, మానవాతీత శక్తుల్ని కూడా నమ్ముతున్నావు. నీ తండ్రి తల్లి ఇద్దరూ వాటిని నమ్మేవారే. నీ రక్తంలోనే అది జీర్ణించుకుపోయింది. తర్వాత సిద్ధేశ్వరి మీద నువ్వు సాధించిన విషయం నిన్ను చాలా ఎత్తుకు తీసుకెళ్ళింది. ఒకవైపు అస్తికత్వం, మరోవైపు నాస్తికత్వం, రెండు పరస్పర విరుద్ధమైన భావాల ఘర్షణ నీ మనసులో అనుక్షణం కదులుతూ నిన్ను బాధ పెడుతున్నాయి. అండ్ అది స్క్రిజోఫేనియాలోకి దిగబోతుంది అన్నాడు.
వింటున్న శారద ఉలిక్కిపడింది. తులసి అతడి వైపే అయోమయంగా చూసింది. నువ్వు పక్క రూమ్లో పడుకో అని తులసితో అన్నాడు. ఆమె వెళ్ళిపోయాక అతడు తన ర్యాక్లోంచి ఒక ఇంజెక్షన్ సిరెంజ్ తీశాడు. తులసి మనసులో ఏదో ఉంచుకొని బాధపడుతుందండి, అదేంటో బయటికి తీయాలి. అతడు ర్యాక్లోంచి చిన్న సీసా తీశాడు. ఏంటిది అని అడిగింది శారద. ప్యాంటోదాల్ అన్నాడు వెంకట్. మన మనసులోని విషయాలను బయటికి తీసుకొస్తుంది, చూద్దురుగాని రండి అంటూ లోపలికి వెళ్ళాడు. శారద అతన్ని అనుసరించింది. లోపల తులసి పడుకునే ఉంది. సిరంజిలోకి ఒక 500 mg ప్యాంటోదాల్ డిస్టిల్ వాటర్తో తీసుకున్నాడు. తులసి చేతిని వెనక్కి తిప్పి ఇంట్రావీనస్ ఇచ్చాడు. నిమిషం గడిచింది. అతడు సూదిని రక్తనాళంలోంచి బయటికి తీయకపోవడాన్ని శారద విస్మయంగా చూసింది. అది గమనించి అతను అన్నాడు, మనకి సమాచారం కావాల్సినంతసేపు ఈ ఇంజెక్షన్ ఇస్తూనే ఉండాలి. ప్యాంటోదాల్ రక్తంలో కలుస్తున్నంతసేపు రోగి సుషుప్తిలోకి వెళ్ళి మనసులోని భావాల్ని బయటపెడుతుంది. తానేం చెప్తుంది అన్నది రోగికి కూడా తెలీదు. సైన్స్ ఎంతగా ముందుకెళ్ళింది అని చూస్తుంటే శారదకి ఆశ్చర్యంగానూ అయోమయంగానూ ఉంది. కానీ ఇదంతా కళ్ళ ముందు జరుగుతూ ఉంటే లేదని ఎలా అనగలగటం? ఇంకొంతకాలం పోతే కోర్టులు అవి ఉండవన్నమాట. ప్యాంటోదాల్ మత్తులో నేరస్తుడు చెప్పిన విషయాలు నిజాలుగా తీసుకునే హక్కు న్యాయశాస్త్రానికి కలిగిస్తే చాలు. తులసి కళ్ళు మూతలు పడడాన్ని ఆమె గమనించింది. నీ పేరు అని అడిగాడు. తులసి జవాబు చెప్పలేదు. ఆమె పూర్తిగా నిద్రలోకి జారిపోకుండా తట్టి లేపుతూ, నీ పేరేంటి అన్నాడు మళ్ళీ. తులసి అంది. ఏం చదువుతున్నావు? చెప్పింది. నాన్నగారి పేరు శ్రీధర్, అమ్మ శారద. నీకు నాన్న ఎక్కువ ఇష్టమా, అమ్మంటే ఎక్కువ ఇష్టమా అని అడిగాడు. నాన్న అంది. శారద మొహంలో చిరునవ్వు. కూతురి ఆప్యాయతని కూడా భర్తకి ఇచ్చేయడంలో ఉన్న తృప్తి. ఏ ఆటలు ఇష్టం తులసి నీకు? క్రికెట్. నువ్వు ఆడతావా? కాలేజ్లో ఆడతాను. నువ్వు బ్యాట్స్మెన్వా బౌలర్వా? బ్యాట్స్మెన్. ఆడవాళ్ళని బ్యాట్స్మెన్ అంటారా బ్యాట్స్ ఉమెన్ అంటారా? సమాధానం రాలేదు. నిన్న ఎన్ని రన్స్ కొట్టావు? నిన్న ఆడలేదు. ఓకే, ఎంతకాలం నుంచి ఆడట్లేదు? 15 రోజుల నుంచి. ఎందుకు ఆడట్లేదు తులసి? మళ్ళీ మౌనం. వెంకట్ ఆమెని తట్టి లేపుతూ, తులసి ఎందుకు ఆడట్లేదు అని రెట్టించాడు. ఆమె నుంచి సమాధానం లేదు. అతడు ప్రశ్న మార్చేశాడు. నీకు దేవుడంటే నమ్మకం ఉందా తులసి? లేదు. సరే, నిన్న రాత్రి ఒక కల వచ్చింది కదా నీకు? అవును. ఏం కల? మళ్ళీ మౌనం. శారద ఒక విషయం గమనించింది. సైకాలజిస్టు పేషెంట్ నుంచి ఒక్క పదమే సమాధానంగా వచ్చేటట్టు ప్రశ్నలు ఫ్రేమ్ చేస్తున్నాడు. అంతకంటే పెద్ద వివరణ ఇవ్వాల్సి వచ్చినట్లయితే పేషెంట్ మౌనం వహిస్తుంది. రాత్రి కల్లో ఎవరు కనబడ్డారు నీకు అని పూర్తిగా నిద్రలోకి జారకుండా తట్టి లేపుతున్నాడు. తులసి ఎవరొచ్చారు కల్లోకి? సదానంద చక్రవర్తి. ఎవరతను? సిద్ధేశ్వరి శిష్యుడు. వింటున్న శ్రోతలిద్దరికీ షాక్ తగిలినట్టయింది. తులసి రక్తనాళంలోకి ఒక్కొక్క చుక్క ప్యాంటోదాల్ ప్రవహిస్తుంది. సిరెంజిని మరికొద్దిగా నొక్కుతూ, చక్రవర్తి ఎక్కడున్నాడు అని అడిగాడు. ఆకాశంలో. ఏమన్నాడు? రమ్మన్నాడు. శారదాకి తులసి నిద్రలో వచ్చేస్తున్నాను అని అనడం గుర్తొచ్చింది. అయితే సదానంద కల్లోకి రావడం ఏంటి? ఆమె ఆలోచిస్తూ ఉండగానే అతడు మరో ప్రశ్న వేశాడు. తులసి చక్రవర్తి ఇప్పుడు ఎక్కడున్నాడు? తులసి చచ్చిపోయాడు. నువ్వు చూసావా? చూశాను. అందుకేనా నీకు భయం వేస్తుంది? ఏం మాట్లాడలేదు. అందుకేనా నువ్వు ఈ మధ్య దిగులుగా ఉంటున్నావు? ఎందుకు బాధపడుతున్నావు నువ్వు తులసి? మరో చుక్క పెంటాదల్ని పంపుతూ అడిగాడు. తులసి పెదవులు కదిలాయి, కానీ జవాబు రాలేదు. వెంకట్ తలెత్తి శారదతో, మీరు కాస్త బయట కూర్చుంటారా అని అడిగాడు. ఆమె బయట విజిటర్స్ రూమ్లోకి వచ్చేసింది. శారద మనసంతా అదోలా ఉంది. ఏం జరుగుతుంది తన కూతురికి? ఇంత ఆప్యాయతతో చూసుకునే తల్లిదండ్రులు, మంచి ఆరోగ్యం, డబ్బు ఉన్న అమ్మాయికి మానసిక వ్యధేంటి? ఆమె ఆలోచనలో ఉండగానే లోపల నుంచి మాటలు వినిపించాయి. అయితే గోడ అడ్డు ఉండడం వల్ల అవి స్పష్టంగా వినిపించడం లేదు. లోపల నుంచి అక్కడక్కడ వెంకట్ కంఠం, తులసి కంఠం వినిపించింది. కానీ కొన్ని పదాలు మాత్రమే అర్థం చేసుకోగలిగింది. అందులో ఏదో నెల కాదు, 15 రోజులు, ఏమైంది అంతే. అంతకు మించి సరిగ్గా అర్థం కావట్లేదు. అంతలో తులసి ఏదో జవాబు చెప్పింది. అది విని వెంకట్ వాట్ అని ఎంత గట్టిగా అరిచాడంటే బయట కూర్చున్న శారద ఒక్క గంతులో లోపలికి వెళ్ళడానికి ఉద్యుక్తురాలైంది. అంతలోనే ఏదో వస్తువు పడిపోయిన చప్పుడైంది. శారద లోపలికి ప్రవేశించేసరికి వెంకట్ గోడకి ఆనుకొని నిలబడి ఉన్నాడు. చేతిలో సిరంజ్ నేల మీద బద్దలైంది. తులసి చేతి నుంచి రక్తం స్రవిస్తుంది.
శారద చూస్తుంది వాటిని కాదు, పక్క మీద తులసి కూర్చుని ఉంది. ఆమె కళ్ళు సగం మూతబడి యోగముద్రలో ఉన్నట్టు ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నట్టు బాసింపెట్లు వేసుకొని కూర్చుంది. ఆమె నాలుక బాగా ముందుకొచ్చి మళ్ళీ మళ్ళీ లోపలికి మడతపడి వెళ్ళింది. కేచరిలోలా నేల మీద పెంటాతల్ ద్రవం నెమ్మదిగా పారుతోంది. ఫోన్ మోగింది. జయదేవ్ అందుకున్నాడు. హౌ ఆర్ యూ ప్రొఫెసర్? జయదేవ్ చెయ్యి ఫోన్ మీద బిగుసుకుంది. అవతలి కంఠం తాపీగా వినిపిస్తుంది. జయదేవ్ చిన్న కాగితం మీద ఏదో రాసి పండిత్కి చూపించాడు. పండిత్ బయటికి పరిగెత్తాడు. అప్పటి వరకు అవతల నుంచి వస్తున్న మాటలు వింటున్న వాడిలా చెప్పు అన్నాడు జయదేవ్. నువ్వు బాగా డిటెక్టివ్ నవలలు చదువుతావా జయదేవ్? ఏ అని అడిగాడు. మధ్యలో కొంచెంసేపు మాట్లాడలేదు. అంటే టెలిఫోన్ ట్యాప్ చేయమని నీ పక్కనున్న మనిషికి రాసి ఇచ్చావన్నమాట. కానీ సారీ, నీ చౌకబారు డిటెక్టివ్ పరిజ్ఞానం ఆటోమేటిక్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ సిస్టంలో పనికిరాదు. మళ్ళీ నవ్వుతూ రక్తం తాగేవాడే కావచ్చు, శత్రువే కావచ్చు, కానీ ప్రత్యర్థి చాలా తెలివైనవాడు. ఆ విషయం ఒప్పుకోవాలి అనుకున్నాడు జయదేవ్. అంతలో మళ్ళీ పిల్లయ్య కంఠం వినిపించింది. నిన్ను చంపబోయే ముందు నీకు కొంచెం మానసిక సంఘర్షణ పెడదాం అనుకుంటున్నాను. నీకు కాశ్మీరా గురించి తెలుసా అని అడిగాడు. జయదేవ్ ఉలిక్కిపడ్డాడు. కాశ్మీరా? తంత్రశాస్త్రంలో కాశ్మీర్ గురించి రాసుంది. 11 సంవత్సరాల తర్వాత లేచి అది తిరిగి ఆవహిస్తుందట. అంటే సరిగ్గా 10-11 రోజుల్లో తులసిని కాశ్మీరా పట్టుకోబోతుందన్నమాట. ఆ తర్వాత 7 రోజులకి తులసి మరణిస్తుంది. నాన్సెన్స్ అన్నాడు జయదేవ్. నేను నమ్మను. నువ్వు నమ్మవు, అదే నాకు కావాల్సింది అన్నాడు పిల్లయ్య. అటు నుంచి రోజు రోజుకి తులసి కృషించిపోతూ ఉంటే దానికి నువ్వు సైంటిఫిక్గా కారణాలు వెతుకుతావు. నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు అది కాశ్మీరా అని నీకు తెలుసు. కానీ దాన్ని నువ్వు నమ్ముతున్నావంటే అందరూ నవ్వుతారు. నీ పని బోన్లో పడ్డ ఎలకలా అవుతుంది. నీ కళ్ళ ముందే తులసి మరణిస్తుంది. అఫ్కోర్స్ అంతదాకా నువ్వు బతికుండాలి కదా అని నవ్వాడు. కాశ్మీరా గురించి బయటికి కక్కలేవు, మనసులో ఉంచుకోలేవు. జయదేవ్ పళ్ళు బిగించి కాశ్మీరా పేరుతో నువ్వు మళ్ళీ ఏదైనా అనుభూతి ఉంటే పిల్లయ్య అడ్డుపడ్డాడు. అప్పుడంటే లక్షల ఆస్తి కోసం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అవసరం నాకు లేదు. మీరంతా బాధతో చేస్తూ ఉంటే చూస్తూ నవ్వుకుంటూ ఉంటా. అవును, కరెక్టే. తులసిని చంపే అవసరం పిల్లయ్యకి లేదు అనుకున్నాడు జయదేవ్. నువ్వేమీ చెయ్యని పక్షంలో కాశ్మీరా తులసిని ఏమీ చేయదు అన్నాడు. ఆల్రెడీ చేయడం మొదలుపెట్టింది జయదేవ్. అప్పుడే ఆ లక్షణాలు కనబడుతున్నాయి. కావాలంటే ఆమె తల్లిని వివరాలు కనుక్కో. నీకింకా ఈ కాశ్మీరా గురించి వివరాలు కావాలంటే చెప్పగలిగేవాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు? పగ సాధించడం కోసం బిస్తా నుంచి వచ్చిన ఏకైక మహామాంత్రికుడు దార్కా. అతడే తులసిని చంపుతున్నాడు. ఫోన్ కట్ అయింది. ఫోన్ పెట్టేసి సిద్ధేశ్వరిలా నవ్వుకున్నాడు పిల్లయ్య. ఇక దార్కాని జయదేవ్ నాశనం చేస్తాడు. తన పగ చల్లారుతుంది. మరెంతకాలం నాకెందుకు చెప్పలేదండి అన్నాడు కొద్దిగా కోపంతో జయదేవ్. శారద వెంటనే మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా అంది. ఎంతో కాలం కాలేదు, 4 రోజుల నుంచే చిత్రంగా ప్రవర్తిస్తుంది. ఎదురింటి డాక్టర్ ఏమీ పర్లేదన్నాడు. అయినా ఇప్పుడు బానే ఉంది. చిత్రంగా ప్రవర్తిస్తుందా? ఎందుకు? అతడు కాశ్మీరా గురించి చెప్దాం అనుకున్నాడు. తానే దాన్ని నమ్మనప్పుడు దాని ప్రసక్తి ఎందుకు అనుకున్నాడు. మళ్ళీ వెళ్ళబోతూ ఆగి, దార్కా అన్న పేరు ఎప్పుడైనా విన్నారా మీరు అని అడిగాడు. దార్కా అంది శారద ఏదో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ. మొన్న మాతో పాటు కారులో ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాడు అంది. జయదేవికి షాక్ తగిలినట్లయింది. అతడేనా దార్కా? అబ్రక్తబ్రా చెప్పింది అతడి గురించేనా? కంట్లోంచి మంటను సృష్టించాడు అంటే ఆ రోజు తను నవ్వుతూ కొట్టిపడేశాడు. బిస్తా నుంచి వచ్చిన ఈ మహామాంత్రికుడు అతడేనా? అయితే అతడి పగ ఎవరి మీద? కాశ్మీరా బారి నుండి ఒకసారి బతికిన తులసి మీద. అతడు మీ కారులో ఎందుకు ఎక్కాడు అని అడిగాడు. తులసికి సిద్ధేశ్వరి ఆలయంలో పరిచయం అయ్యాడట అతడు. సిద్ధేశ్వరి నరాలు తెగిపోతాయా అన్నంత టెన్షన్ అతడిలో బయలుదేరింది. సిద్ధేశ్వరి అంటే శ్రీనివాస్ పిళ్ళై. శ్రీనివాస్ పిళ్ళై దార్కా ఒక్కరయ్యారా? అందుకే అతడు ఫోన్లో అలా సవాల్ చేశాడా? లేదు, కాశ్మీరా లేదు, అంత నాన్సెన్స్ అనుకున్నాడు. మరి దార్కా కంట్లోంచి వెలువడిన శక్తి ఏది ఏవైనా తులసి అపోయలో ఉంది అన్నది కన్ఫర్మ్. అది కాశ్మీరా వల్ల కావచ్చు, దార్కా వల్ల కావచ్చు. క్రితంసారి ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ధ్వంసం చేసి ఆమెని కాపాడాడు. ఈసారి అది సాధ్యం కాకపోవచ్చు. శ్రీధర్ ఎప్పుడు వస్తున్నాడు అని అడిగాడు. ఇంకో 10 రోజులు పట్టచ్చు అని చెప్పింది. అతడు నిశ్చయానికి వచ్చినట్టు తులసిని నాతో పాటు తీసుకెళ్తాను అన్నాడు. శారద విస్మయంతో ఎక్కడికి అంది. వైజాగ్ అన్నాడు.
ఆమె కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. సైకాట్రిస్టుల కాన్ఫరెన్స్కి 4 రోజుల పాటు వెళ్తున్నా తనని తీసుకెళ్తాను అన్నాడు. ఆమె కొంచెం తటపటాయించి ఆ పరిస్థితిలో కూతురికి మార్పు అవసరం అని గుర్తించి సరే అంది. ఏంటిది అంది తులసి. మెస్కలిన్ అన్నాడు వెంకట్. కేవలం నువ్వు అడిగావని ఇస్తున్నా. ఇది తీసుకున్న తర్వాత మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు. చాలా హాయిగా ఉంటుంది. నవ్వటం కానీ బాధ కలిగించే ఆలోచన కానీ చేయకు. ఒక్కసారి నవ్వితే ఇక నవ్వు అలా వస్తూనే ఉంటుంది బొంగు తిన్నప్పట్లా. కానీ మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే నీ బాధలన్నింటినీ మర్చిపోతావు. అందుకే నువ్వు అడగగానే ఇది ఇస్తుంది అంటూ ఇచ్చాడు. కొంచెం సేపు తులసికి మామూలుగానే ఉంది. తర్వాత ఎంతో హాయిగా అనిపించింది. శరీరం గాలిలో తేలిపోతున్నట్టుంది. విమానంలో ప్రయాణం చేస్తున్నట్టు చిత్రమైన అనుభూతి. ఎలా ఉంది అని అడిగాడు వెంకట్. అది తులసికి అన్నట్టు వినిపించింది. అంటూ తడబడింది. ప్రశాంతంగా ఉంది కదా అని అతడే అందించాడు. ఆమె మామూలుగా తలూపడం కోసం తలూపింది. అయితే ఆ తల గాలిలో వెనక్కి వెళ్ళి ముందుకొచ్చి గెడ్డం కాలర్ బోన్ పక్కన మెడ కింద కొట్టుకుంది. చాలా గమ్మత్తుగా ఉంది అవయవాలు స్వాధీనంలో లేకపోవడం. వెంకట్ లేచి పక్క గదిలోకి వెళ్ళాడు. ఏమీ తోచక టేబుల్ మీద పుస్తకం తీసుకోవడానికి చెయ్యి చాచింది. చెయ్యి గాలిలో ప్రయాణం చేస్తూనే ఉంది కానీ ఎంతసేపటికి టేబుల్ని చేరుకోవడం లేదు. 2 నిమిషాల ప్రయత్నం తర్వాత చెయ్యి ఇంకా తన తొడ మీదే ఉన్నట్టు గుర్తించింది. బాగా నవ్వొచ్చింది. అయినా నవ్వొద్దని డాక్టర్ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి అతి కష్టం మీద పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది. చిన్నపిల్లల బొమ్మల పుస్తకం అది. బొమ్మలు మసగ్గా కనబడుతున్నాయి. ఒక గుర్రం చాలా వికృతంగా ఉంది. ఉందా లేక అలా అనిపిస్తుందా? ఒక రాజకుమారి నాజూగ్గా ఉంది. కానీ ఆమె మొహంలో భయం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇంకో పేజీలో గుర్రం అమ్మాయి మీదకు వస్తుంది. మరో పేజీ తిప్పింది. మంత్రగాడు మంత్రదండాన్ని గాల్లోకి విసురుతున్నాడు. గుర్రం మనిషిగా మారిపోయింది. 4 కాళ్ళున్నాయి. మొహం మాత్రం మనిషిదే. రాజకుమారి తల తిప్పింది. అది ఆ మొహం తులసిదే. రాజకుమారి తులసే. గుర్రం మనిషి మాత్రం దగ్గరకొచ్చాడు. ముందు కాళ్ళు పైకెత్తి తల తిప్పాడు. అది సదానంద చక్రవర్తి. ఆమె కెవ్వున అరిచింది. సరిగ్గా అదే సమయానికి గేట్ తెరుచుకొని జయదేవ్ లోపలికి వస్తున్నాడు. చిన్న చప్పుడుతో కరెంటు పోయింది. లోపల నుంచి వెంకట్ అరుపు విని పరిగెత్తుకొచ్చాడు. అతడి చేతిలో కొవ్వొత్తుంది. ఏమైంది అన్నాడు. తులసి మాట్లాడలేదు. అప్పటికే ఆమె స్పృహ తప్పింది. వెంకట్ వంగి తులసిని లేపబోయాడు. తలుపు కొట్టిన ధ్వని వినిపించింది. అతడు కొవ్వొత్తి టేబుల్ మీద పెట్టి వెళ్ళి తలుపు తీశాడు. మెట్ల మీద నిలువెత్తు విగ్రహం జయదేవ్. కొవ్వొత్తి కాంతి జయదేవ్ మొహం మీద మసగ్గా పడుతుంది. గుడ్ ఈవినింగ్ డాక్టర్, నా పేరు జయదేవ్ అన్నాడు. గుడ్ ఈవినింగ్ ప్రొఫెసర్, లోపలికి రండి. జయదేవ్ లోపలికొచ్చాడు. కుర్చీలో వాలిపోయి ఉన్న తులసిని చూడగానే ఆందోళనగా ఏమైంది అని అడిగాడు. ప్రైమల్ థెరపీ అన్నాడు వెంకట్ తన వైపు చూస్తూ. జయదేవ్కి అంతకన్నా వివరణ అక్కర్లేదు. పేషెంట్ని మానసికంగా బలహీనపరిచి విషయాన్ని రాబట్టడాన్ని ప్రైమల్ థెరపీ అంటారు. తులసి మానసికంగా ఏదో బాధపడుతుందని శారద గారు చెప్పారు. ఏంటది? అది తెలుసుకోవడం కోసమే ఇదంతా అన్నాడు వెంకట్. జయదేవ్కి శారద చెప్పింది. తులసి నిద్రలో మాట్లాడడం, నాలుక బయట పెట్టడం, రాత్రులు ఏడవడం అంతా. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడలేదు. జయదేవ్ జాలిగా తులసి వైపు చూశాడు. చిన్న మెదడు మనిషిని ఎన్ని బాధలకు గురి చేస్తుంది. ఆలోచనలతో, బాధతో, వ్యధతో, ఆనందంతో, ఉద్రేకంతో మనిషిని ఎంతలా ఆడిస్తుంది. తులసి లాంటి ఆరోగ్యకరమైన అమ్మాయి ఇలా ఎందుకు మారిపోయింది? కాశ్మోరానా? కాదు అనుకున్నాడు. సైకోసిస్, న్యూరోసిస్, సైకోసొమాటిక్ డెఫిషియన్సీ, హిస్టీరియా, ఎపిలెప్సీ, స్కిజోఫేనియా, డిప్రెషన్ ఏదైనా అయి ఉండొచ్చు. కొంచెం సేపటికి తులసి తేరుకుంది. కళ్ళు విప్పి జయదేవ్ని చూసి హలో అంకుల్ అని పలకరించింది చాలా మామూలుగా. ఎలా ఉంది అని అడిగాడు. బానే ఉందే. జయదేవ్ వెంకట్ వైపు తిరిగి ఏదైనా మందిస్తారా అని అడిగాడు. ఓ ఇంజెక్షన్ ఇస్తాను, రేపు మళ్ళీ చూస్తాను అన్నాడు. తులసి డాక్టర్తో కలిసి లోపలికి వెళ్ళింది. వెంకట్ సిరేంజ్లోకి మందు తీసుకొని ఏది చెయ్యి అన్నాడు. చెయ్యి ఇవ్వకుండా తులసి నవ్వి మీ వయసు ఎంత డాక్టర్ గారు అంది. అతడు విస్తుపోయి 60 ఎందుకు అని అడిగాడు.
మీకు మతిమరుపు ఎక్కువ అవుతుంది. మీరు చేస్తున్న ఇంజెక్షన్ ఏంటో చూసుకున్నారా అంది. వెంకట్ బాటిల్ వైపు చూసి నాలుగు కొరుక్కొని సారీ అన్నాడు. సిరింజ్ కడుగుతూ ప్రొగైనాన్ గురించి నీకెలా తెలుసు అని అడిగాడు. క్రికెట్ మ్యాచ్ గురించి ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు కొంతమంది తీసుకునేవాళ్ళం. ప్రొల్యూటన్ 500 mg ఇంజెక్షన్ చేస్తూ వెంకట్ అన్నాడు. రెండు ప్రోతో మొదలవడంతో చిన్న పొరపాటు పడ్డాను అని. ఆమె బయటికి వచ్చాక అప్పటి వరకు ఎదురు చూస్తున్న జయదేవ్ లేచి నిలబడ్డాడు. డాక్టర్ దగ్గర షేక్ హ్యాండ్ తీసుకొని ఇద్దరు బయటకొచ్చారు. రేపు సాయంత్రం నాతో వస్తున్నావు అన్నాడు జయదేవ్. ఎక్కడికి? అది వెళ్ళేటప్పుడు చెప్తానులే అన్నాడు. జయదేవ్కి ఎంత భయం వేసిందంటే తాను ఒకవేళ వైజాగ్ అని మనసులో అనుకుంటే ఆ విషయాన్ని కూడా సైన్స్ పరికరాల ద్వారా పిల్లై కనుక్కోగలడని అనిపించింది. తెల్లవారుజామున 4:30కి విద్యాపతి ఇంటి ప్రహారీ గోడ దూకి లోపల కాంపౌండ్లోకి వెళ్ళి చెట్టెక్కి ఆకుల మాటన కూర్చున్నాడు దార్కా. ప్రొద్దున్న 6ంటికి విద్యాపతి తన స్టడీ రూమ్లోకి వస్తాడు. దాదాపు 2 గంటల సేపు పుస్తకాలు చదువుతూ కూర్చుంటాడు కిటికీ పక్కన కూర్చొని ఒంటరిగా. అతన్ని భస్మం చేయడానికి అంతకంటే మంచి సమయం ఇంకోటి ఉండదు. బయట అయితే ఎవరైనా చూసినా తన చూపు ఇంకెవరి మీదైనా పడినా కష్టం. ఇలా అయితే ఇంటి పెద్ద పోయి అందరూ ఏడుస్తూ ఉంటే అక్కడి నుంచి తప్పించుకోవడం కూడా చాలా సులభం. అసలు ఈ పని 4 రోజుల క్రితమే చేయాల్సింది. కానీ విద్యాపతి ఊరు వెళ్ళడం వల్ల ఆలస్యమైంది. అతడి ఇంటి ముందు కాపు వేసి క్రితం రాత్రి అతడు రావటాన్ని చూశాడు. 6:30 అయింది. పక్షులు నిద్రలేచి కిలకిల రావాలు చేస్తున్నాయి. 7 అయింది, 8 అయింది, 8:30 అయింది. చెట్ల ఆకుల మధ్య అసహనంగా దార్కా కదిలాడు. అంతలో గేటు తెరుస్తున్న చప్పుడు వినిపించింది. లోపలకు ఫియట్ దూసుకుంటూ వచ్చింది. అందులోంచి దిగింది తులసి. దార్కా స్తనువయ్యాడు. ఆ సమయంలో తులసి అక్కడికి రావడం దార్కాకు ఎందుకో అంత బాగా అనిపించలేదు. అతడు అసహనంగా తల విదిలించబోతుంటే అకస్మాత్తుగా గుమ్మం దగ్గర విద్యాపతి కనిపించాడు. ఫుల్ సూట్లో ఉన్నాడతడు. దార్కా చెయ్యి చెట్టు కొమ్మ చుట్టూ బిగుసుకుంది. మరిక ఆలస్యం చేయదలుచుకోలేదు. రెండో చేత్తో కన్ను రుద్దుకున్నాడు. అతడికి తెలుసు కన్ను రుద్దుకున్న మరుక్షణం కిరణం బయలుదేరుతుందని. అది ఇనుప తలుపును నిమిషంలో కాల్చేస్తుంది. మనిషిని క్షణంలో కాల్చి చంపుతుంది. విద్యాపతి మొదటి మెట్టు దిగాడు. దార్కా కంటి నుంచి చేయి తీసి కన్ను తెరిచాడు. అయితే ఎవ్వరూ ఊహించిన విధంలో ఒక అనూహ్యమైన సంఘటన అకస్మాత్తుగా అనుకోకుండా చప్పున జరిగిపోయింది.